అయ్యో బొట్టు నాన్న వంశీ సర్జరీ జరిగితే వంశీ బ్రతుకుతాడని వాణ్ణి క్షేమంగా ఇంటికి తీసుకువెళతాననుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. అంతా అయిపోయింది కృష్ణవేణి, అంతా అయిపోయింది. వదిన అన్నయ్య వదిన వదిన అన్నయ్య వదిన వదిన అరవింద్ వదిన అరవింద్ అన్నయ్య వదిన మీ అన్నయ్య వదిన చూడొదిన అన్నయ్య వదిన మీరెవరు ఏడవకండి. వంశీ గారికి ఏం కాలేదు, ఏం కాలేదు. అరవింద్ అరవింద్ వంశీ గారు పడుకున్నారు. డిస్టర్బ్ అవుతారు కదా, సర్దు చేయకండి, సర్దు చేయకండి. ఎవరు ఏడవకండి. వదిన వదిన అమ్మా కృష్ణవేణి, వంశీని బ్రతికించలేకపోయాను. ఆ దేవుడు మనకి అన్యాయం చేశాడు కృష్ణవేణి, అన్యాయం చేశాడు. సర్జరీకి ముందు నీతో మాట్లాడాలని 24 గంటలు నీ గురించే ధ్యాస. నేను లేకపోతే కృష్ణవేణి ఎలా బ్రతుకుతుందమ్మా అంటూ ఏడ్చేవాడు. హాస్పిటల్లో ఏం సమాధానం చెప్పలేక పిచ్చి చూపులు చూస్తూ ఉండేదాన్ని కృష్ణవేణి.
కృష్ణవేణి, మ్మ్. ఒక్కసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మ్మ్. ఐ లవ్ యూ చెప్తే చూడాలనుంది. నా బిడ్డ నా కళ్ళ ముందే దక్కకుండా పోతుంటే చూస్తూ ఉండిపోయాను. వాడిని కాపాడుకోలేని దౌర్భాగ్యరాలైపోయాను. అదేమో నన్ను ఇంత నిస్సహాయురాలు చేస్తాడనుకోలేదు అరవింద్. మాకెవరికి చెప్పకుండా తప్పు చేసావు కదమ్మా, తప్పు చేసావు. అన్నయ్యతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేసావు కదమ్మా. అన్నయ్య అన్న పిలుపు కూడా లేకుండా చేసావు. కనీసం చివరి చూపులు కూడా లేకుండా చేసావు కదమ్మా. అరవింద్, వంశీ గారు ఏమండి అని పిలవమన్నారు కదా, పిలుస్తానండి, పిలుస్తాను. ఏమండి 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 లేవండి, ఏమండి ఏమండి లేవండి, ఏమండి ఏమండి లేవండి, లేవండి ఏమండి ఏమండి లేవండి, ఏమండి 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 లేదు. మీ అన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోలేరు, నన్ను మోసం చేసి వెళ్ళలేరు, వెళ్ళలేరు. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు. మామయ్య, మామయ్య రండి, మామయ్య రండి. చూడండి మామయ్య, చూడండి, వంశీ గారు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళొస్తాను కృష్ణవేణి అని చెప్పేవారు. ఎంత జరుగుతున్నా ఒక్కరికి కూడా నాకు చెప్పలేదు మామయ్య. అందరూ నన్ను మోసం చేశారు మామయ్య. నన్ను మోసం చేశారు మామయ్య, మోసం చేశారు. వంశీ బాబు, మామయ్య వంశీ గారిని లేవమని చెప్పండి మామయ్య, లేవమని చెప్పండి మామయ్య, చెప్పండి మామయ్య, లేవమని చెప్పండి, చెప్పండి మామయ్య, చెప్పండి.
అల్లుడి గారికి ఆరోగ్యం బాలేదని నాకు ముందుగానే తెలుసమ్మా. అవునమ్మా, ఢిల్లీకి వెళ్లే ముందు నా ఒక్కడికి మీ మావయ్య ఈ విషయం చెప్పాడమ్మా. మామయ్య గుడికెళ్ళి పూజలు చేశాను, పొర్లు దండాలు పెట్టి నా అల్లుడిని బ్రతికించు స్వామి అని వేడుకున్నాను తల్లి. ఆ దేవుడు కనికరించలేదమ్మా, కనికరించలేదు. మీరంతా కలిసి నన్ను మోసం చేశారు కదా మామయ్య. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, ఒక్కసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి వంశీ గారు. వంశీ గారు, వంశీ గారు, మీరు అడిగారు కదా ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పమని. ఇప్పుడు చెప్తాను వంశీ గారు. ఒక్కసారి కళ్ళు తెరవండి, ఒక్కసారి కళ్ళు తెరవండి వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు. అయ్యో వంశీ గారు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వంశీ గారు, ఐ లవ్ యూ వంశీ గారు, ఐ లవ్ యూ వంశీ గారు. కళ్ళలోన నీవే, గుండెలోన నీవే, ఎదురుగా ఉన్నా మరుగున ఉన్నా ప్రేమ జ్యోతి నీవే, నీవే మమతల గుడిలో దీపమా, మనసున మెదిలే రూపమా, చెలిమివి నీవే, కలిమివి నీవే, నా వెలుగు నీవే. గుడిలో దీపం మసకేసి నా దేవత మూగైపోయెను, కాలమే విషమై మారెను, కరినాగై కాటే వేసెను. ప్రాణం లేని దేహం మోసేదెంత భారం, నీవు లేని నేను నీడలేని మోడై, మమతే కరువై, బ్రతుకే బరువై,
ఇంకెన్ని నాళ్ళు కన్నీటి జల్లై కరగాలి నా కళ్ళు మమతల గుడిలో దీపమా మనసున మెదిలే రూపమా చెలిమివి నీవే కలిమివి నీవే అన్నయ్య ఇన్ఫార్మ్ చేశాను, పిల్లలు వస్తున్నారు. అన్నయ్య ఇలా ఎంతసేపు అన్నయ్య? మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి కదా. నా వల్ల కాదురా వీరభద్రం, అన్నీ నువ్వే చూసుకోరా. మమ్మీ డాడీలతో మాట్లాడనీయకుండా సడన్ గా ఇంటికెందుకు తీసుకొస్తున్నారు టీచర్? నాకు తెలీదమ్మా. మమ్మీ డాడీ ఏదైనా సర్ప్రైజ్ చేస్తున్నారేమో. అవును చిన్నమ్మదేవి. అమ్మా చిన్నమ్మదేవి. అమ్మా ఏమైంది? నానా లేవన్నా. అమ్మా నాన్నకేమైందో చెప్పమ్మా. అమ్మా మీ నాన్నకేం కాలేదమ్మా, నిద్రపోతున్నారమ్మా. కాసేపు అయ్యాక లేస్తారు. నాన్నకేమైందమ్మా? ఇక్కడెందుకు పడుకొని ఉన్నారు? చెప్పమ్మా. అమ్మా నాన్నకేమైందో చెప్పమ్మా. ఏం లేదు నాన్న, మీరు రండి నేను చెప్తాను. పద నాన్న పద. Ah!
తీసుకెళ్ళకండి వంశీ గారు.